వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్. రైతు ఒక ఎకరంలో 40 బస్తాలు పండించాడు. ఇంకో రైతు 35 బస్తాలే పండించాడు. కానీ చివరికి చూస్తే 35 బస్తాలు పండించిన రైతు చేతిలోనే ఎక్కువ డబ్బు మిగిలింది. ఎందుకంటే వ్యవసాయంలో దిగుబడి ఒక్కటే లాభం కాదు. ఎంత ఖర్చు పెట్టాం, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత ధర వచ్చింది, చివరికి చేతిలో ఎంత మిగిలింది, ఈ 4 లెక్కలు చూసినప్పుడే అసలు రైతుకు వచ్చిన లాభం తెలుస్తుంది. ఈరోజు వరి మీద ఎక్కువ డబ్బు మిగలాలంటే రైతు తప్పకుండా పాటించాల్సిన 7 ముఖ్యమైన విషయాలు చూద్దాం. మొదట మార్కెట్ను చూసి పంట నిర్ణయించాలి. చాలామంది రైతులు ముందుగా విత్తనం కొనుగోలు చేస్తారు, నాట్లు వేస్తారు, పంట పండిస్తారు, చివరిలో మార్కెట్కి వెళ్ళి ధర అడుగుతారు. ఇది కాకుండా ముందే ఆలోచించాలి. మన ప్రాంతంలో ఏ రకానికి మార్కెట్ డిమాండ్ ఉంది, మిల్లర్లు ఏ రకాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు, గత సీజన్లో ఏ రకానికి మంచి ధర వచ్చింది, మన పంట కోత సమయానికి మార్కెట్ పరిస్థితి ఎలా ఉండొచ్చు. మార్కెట్ తెలియకుండా ఎక్కువ దిగుబడి కోసం మాత్రమే పరిగెత్తడం ప్రమాదం. విత్తనం ఎంపికలో తప్పు చేయకూడదు. రెండవది విత్తనం చౌకగా ఉందని మాత్రమే కొనకండి. మన నేల, నీటి పరిస్థితి, వాతావరణం, పంట కాలం, మార్కెట్ డిమాండ్ ఆల్ చూసి రకం ఎంచుకోవాలి. మంచి విత్తనం అంటే కేవలం దిగుబడి ఎక్కువ రావడం కాదు, మంచి పంట ప్లస్ మంచి నాణ్యత ప్లస్ మార్కెట్ డిమాండ్ = మంచి ఆదాయం. కాబట్టి విత్తనం విషయంలో మొదట్లో చేసే చిన్న పొరపాటు చివరిలో పెద్ద నష్టంగా మారుతుంది. ఎరువుల ఖర్చును నియంత్రించాలి. మూడవది చాలా ముఖ్యమైన విషయం, ఎరువు ఎక్కువ వేస్తే దిగుబడి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది అనుకోవడం తప్పు. మట్టి పరిస్థితి, పంట దశ, పోషకాల అవసరాన్ని బట్టి ఎరువుల నిర్వహణ చేయాలి. అవసరం లేని ఎరువులు వేస్తే డబ్బు ఖర్చు అవుతుంది. అదే సమయంలో అవసరమైన పోషకం లోపిస్తే దిగుబడిపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఎకరాకు ఎంత ఖర్చు పెడుతున్నాం అనే లెక్క రైతు తప్పకుండా రాసుకోవాలి. పురుగులు, కలుపు విషయంలో ఆలస్యం చేయకూడదు. నాలుగవది కలుపు మరియు పురుగుల నిర్వహణ. కలుపు చిన్నగా ఉన్నప్పుడే సరైన పద్ధతిలో నియంత్రించడం సులభం. అలాగే పురుగు కనిపించిన వెంటనే మందులు కొట్టేయడం కాదు. ముందుగా ఏ పురుగు ఎంత స్థాయిలో ఉంది, పంట ఏ దశలో ఉంది అనేది గుర్తించాలి. లేబుల్పై ఉన్న పంట, పురుగు, మోతాదు సూచనలకు అనుగుణంగా మాత్రమే మందులు వాడాలి. అవసరం లేని స్ప్రేలు చేస్తే ఖర్చు పెరుగుతుంది, లాభం తగ్గుతుంది. నీటి నిర్వహణ. ఐదవది నీరు. వరిలో నీరు అంటే పొలంలో ఎప్పుడు నీరు నిల్వ ఉండటం కాదు, పంట దశను బట్టి నీటి నిర్వహణ చేయాలి. అవసరం లేని సమయంలో ఎక్కువ నీరు పట్టడం వల్ల పంపింగ్ ఖర్చు పెరగవచ్చు. ప్రత్యేకంగా బోర్ నీటితో పంట వేసే రైతులు నీటి ఖర్చును కూడా ఎకరా ఖర్చులో లెక్క పెట్టాలి. రైతుకు నిజమైన లాభం రావాలంటే నీరు కూడా ఒక ఇన్పుట్గా చూడాలి. కోతకు ముందే అమ్మకం గురించి ఆలోచించాలి. ఆరవది అమ్మకం. చాలామంది రైతులు కోత వచ్చిన తర్వాతే ధర గురించి ఆలోచిస్తారు. కానీ పంట కోతకు కొన్ని వారాల ముందే మార్కెట్ను గమనించాలి. మన ధాన్యం ఎక్కడ మంచి ధరకు వెళ్తుంది, స్థానిక వ్యాపారి ఎంత ఇస్తున్నాడు, మిల్లర్లు రేటు ఎంత, తేమ, నాణ్యత ఆధారంగా ధరలో తేడా ఎంత, ఇవన్నీ తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఒక బస్తాకు 50 నుంచి 100 రూపాయల తేడా వచ్చినా 40 బస్తాలకు అది పెద్ద మొత్తం అవుతుంది. ప్రతి ఎకరానికి పూర్తి ఖర్చు లెక్క ఉండాలి. ఇక చివరి విషయం, ఇదే అసలు లాభ రహస్యం. ఒక పేపర్ తీసుకొని రాయండి. విత్తనం ఎంత, దుక్కి ఖర్చు ఎంత, నాట్లు ఖర్చు ఎంత, ఎరువులు ఎంత, కలుపు మందులు ఎంత, పురుగు మందులు ఎంత, నీటి ఖర్చు ఎంత, కోత ఖర్చు ఎంత, రవాణా ఎంత, ఇవన్నీ కలిపితే ఎకరాకు అసలు ఖర్చు తెలుస్తుంది. తర్వాత వచ్చిన బస్తాలు ఇంటూ అమ్మిన ధర = మొత్తం ఆదాయం. మొత్తం ఆదాయం మైనస్ మొత్తం ఖర్చు = అసలు లాభం. ఇదే రైతు తప్పకుండా తెలుసుకోవాల్సిన లెక్క. ఒక చిన్న ఉదాహరణకు ఒక రైతు 40 బస్తాలు పండించాడు అనుకుందాం. మరొక రైతు 35 బస్తాలు పండించాడు. 40 బస్తాల రైతు 60,000 ఖర్చు పెట్టి ఉంటే, 35 బస్తాల రైతు 42,000 ఖర్చు పెట్టి ఉంటే, ధరలో కూడా తేడా ఉంటే చివరకు 35 బస్తాల రైతే ఎక్కువ లాభం సంపాదించే అవకాశం ఉంది. అందుకే నేను ఎప్పుడు చెప్పేది, ఎక్కువ బస్తాలు కాదు, ఎక్కువ నికర లాభం రావాలి. రైతు గారు, వరి పంటలో మన లక్ష్యం కేవలం 40 బస్తాలు, 45 బస్తాలు పండించడం కాకూడదు. తక్కువ ఖర్చుతో, మంచి నాణ్యతతో
మంచి ధరకు అమ్మి చివరికి చేతిలో ఎక్కువ డబ్బు మిగలడం అదే నిజమైన వ్యవసాయ విజయం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ రైతు మిత్రులకు షేర్ చేయండి. దిగుబడి గురించి మాత్రమే కాదు, రైతు చేతిలో మిగిలే డబ్బు గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.